నేను కొరికేస్తా సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ పనులు బిజీ ఉన్నాయి. సమ్మర్ పోస్ట్ పోన్ చేశారు, కానీ ఇప్పుడు తప్పకుండా దుమ్ము లేపాల్సిందే. నాకు తెలిసి గోదావరి గట్టు లాంటి సాంగ్ మళ్ళీ ఒకటి రిపీట్ చేస్తారు ఈ సినిమాలో. సో ఎందుకంటే పక్కా ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నేను కొరికేస్తా. సో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన దాదాపు ఒక ఒరిజినల్ ఫిలిం, తెలుగులో దాదాపు 300 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ మనందరూ తెలిసిందే. అందులో ఉన్న బుల్లిరాజు, వెంకటేష్ అందరూ బ్లాక్ బస్టర్ హిట్ తెలిసిందే. సో థియేటర్లో సంచలనం. ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమా కాకుండా తెలుగులోనే బెస్ట్ ఫిలిం, ది ఇయర్ బెస్ట్ ఫిలిం, స్మాల్ బడ్జెట్తో, అంటే దాదాపు 30-40-50 కోట్లతో తీసి దాదాపు దానికి 4-5 ఇంతలు సంపాదించారు. డిస్ట్రిబ్యూటర్లే 10 రూపాయలు కొంటే 200 రూపాయలు సంపాదించారని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది బెస్ట్ న్యూస్. సో థియేటర్లో సినిమా తప్పకుండా వస్తారు. మంచి సినిమాలు అయితే జాతిరత్నాలు, ఫ్యామిలీ ఎంజాయ్ చేసారు. సో రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, సామాజిక వర్గంలో ఇంకోటి మా మధ్యలో వచ్చింది శ్రీ విష్ణుది అను అను ఆ సినిమా. సో అది మంచి సినిమాలతో ఎవరైనా థియేటర్లకు వచ్చి చూస్తారు, దాని నిదర్శనం. సో ఇప్పుడు ఓటీటీలో దాదాపు 18.1 టీఆర్పీ రేటింగ్. ఇది హైయెస్ట్ సినిమా తెలుగు సినిమాలో. సో ఈ మధ్యలో ఎంత టీఆర్పీ రాలేదు, 13-12 కన్నా టీఆర్పీ రేటింగ్ అయిపోతుంది. టీఆర్పీ అంటే టెలివిజన్. సో మనం ఎక్కువ మంది చూస్తే టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, టీవీ సీరియల్. సో అది అందుకే టీఆర్పీ అంత పెరిగింది. ఇండియాలో నెంబర్ 1 అనుకుంటా సంక్రాంతి వస్తున్నాం. ఫ్యామిలీ ఆడియన్స్ తెగ రిపీటెడ్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి టీఆర్పీ రేటింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకొక న్యూస్ ఏంటంటే విశ్వంబర. సో విశ్వంబర సినిమా ఈ సమ్మర్లో రిలీజ్ అని చెప్పారు. 2020 సమ్మర్, 2025 సంక్రాంతికి అన్నారు. కానీ సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ పనులు బిజీ ఉన్నాయి, సమ్మర్ పోస్ట్ పోన్ చేశారు. కానీ ఇప్పుడు సమ్మర్ నుంచి ఆగస్టుకి వెళ్ళింది విశ్వంబర సినిమా, ఆగస్టుకి. అంతలోనే ఇంకొక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది, ఏంటంటే అనిల్ రావుపూడి వాస్ చిరంజీవి. సో ఈ సినిమా ఈ సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ కామెడీ. ఆల్రెడీ వైజాగ్లో తన టీంతో అనిల్ రావుపూడి సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్, అంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇంటర్వెల్ ముందు మొత్తం లాక్ చేశాడు. సో డైలాగ్తో సహా లాక్ చేశాడు. సెకండ్ కోసం హైదరాబాద్కి వస్తున్నాడు. సో సెకండ్ హాఫ్ కోసం హైదరాబాద్కి వచ్చి మొత్తం లాక్ చేస్తారట. ఈ సినిమా ఈ ఏప్రిల్ లేదా మేలో స్టార్ట్ అవుతుంది షూటింగ్. సో ఇందులో బుల్లిరాజు ఉంటాడో ఎవరు ఉంటారో మనకు తెలియదు. ఫుల్ కామెడీ. అంటే మనం అనిల్ రావుపూడి చెప్పింది ఏంటంటే అంతకుముందు ఒక సినిమా చేసింది ఫుల్ కామెడీ మూవీ జై చిరంజీవ, ఇంత బాగా కామెడీ ఉంటుంది. సో ఆ రేంజ్లో కామెడీ ఉంటుందని చెప్పాను. పాత సినిమాల టైమింగ్ బట్టి ఈ సినిమాలో కూడా ఆ రేంజ్లో కామెడీ ఉంటుందట. ఇంకోటి ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సేమ్ బీమ్స్. సంక్రాంతి వస్తున్న ఎంత మ్యూజికల్ హిట్ అయిందో మనకు తెలిసిందే కదా. సో ఆ మ్యూజిక్ డైరెక్టరే ఇందులో సాంగ్స్ ఫస్ట్ టైం చిరంజీవితో పెద్ద హీరోతో చేయబట్టి. సో ఇప్పటికీ మ్యూజిక్ సిటీ జరిగినాట, ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయట. సో తప్పకుండా దుమ్ము లేపాల్సిందే. నాకు తెలిసి గోదావరి గట్టు లాంటి సాంగ్ మళ్ళీ ఒకటి రిపీట్ చేస్తారు ఈ సినిమాలో. సో ఎందుకంటే పక్కా అది ఆ స్టెప్పులు, పాత స్టెప్పులే మళ్ళీ వెంకటేష్తో వేయించారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారితో అదే స్టెప్స్ వేపిస్తారు. అది పెద్ద హిట్. తప్పకుండా ఇది మ్యూజికల్ హిట్ అయింది, సినిమా కూడా అదిరిపోద్ది. సో ఈ సినిమా ఈ ఏప్రిల్లో లేదా మేలో షూటింగ్ స్టార్ట్ చేసి దీన్ని 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. ఎందుకంటే అనిల్ రావుపూడి దాదాపు 6 మంత్లో సినిమా ఫినిష్ చేస్తాడు. దానికి పెద్ద విఎఫ్ఎక్స్ ఏముండే, కానీ విశ్వంబర్ సినిమాకు చూసారు టీజర్ దసరా రిలీజ్ అయింది. ఒక 5 రేంజ్లో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఉన్నాయి. సో అందుకే ఆ సినిమా లేట్ అవుతుంది. అందుకే దాన్ని ఆగస్టులో రిలీజ్ చేస్తారు. నాకు తెలిసి దసరా నవంబర్ లోపు ఈ చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి కాంబినేషన్ సినిమా పూర్తవుతుంది. 2026 సమ్మర్కి రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా చాలా అప్డేట్ ఉన్నాయి చిరంజీవి. మనం చూశారు కదా నానిది ప్యారడైస్. సో ప్యారడైస్ డైరెక్టర్తో చిరంజీవి సినిమా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దాని గురించి మనం సపరేట్ టాపిక్ మాట్లాడుకుందాం. ఆ సినిమా వేరే లెవెల్ ఉంటుంది. శ్రీకాంత్ పోదల చిరంజీవి. దాని తర్వాత ఆ సినిమా షూటింగ్ పక్క. ఇప్పుడు విశ్వంబర్ తర్వాత ఈ సినిమా ఉంది కదా అనిల్ రావుపూడి, దాని తర్వాత ప్యారడైస్ డైరెక్టర్తో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇది గైస్ ఈరోజు మన టాపిక్, ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే చిరంజీవి అండ్ అనిల్ రావుపూడి వీళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి కామెడీ మిస్ అయ్యి చాలా రోజులు అవుతుంది. సరే నరసింహారెడ్డి మధ్యలో వేరే సినిమాలు చేశారు కాబట్టి
రామ్ చరణ్తో సినిమా చేసిన కాబట్టి సో అది కొంచెం కామెడీ మిస్ అయింది. సో ఈ సినిమాతో కామెడీ బోళశంకర్ కామెడీ ఏం లేదు. సో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం కామెడీ. సో ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.